బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాము. తెలంగాణ క్యాబినెట్ విస్తీర్ణ పనులు జరుగుతా ఉన్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పటికే కొంతమంది పేర్లు ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ప్రధానంగా క్యాబినెట్ లో ఎవరికి బర్త్ ఉండబోతా ఉందని చర్చలు ఇప్పుడు జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. దానిలో భాగంగానే జూబిలీహిల్స్ ని గత ఎన్నికల్లో అంటే 2023లో ఓటమి పాలైన అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తారన్నట్టు కూడా చెక్కర్లు కొడతా ఉంది. ఇప్పటికే జూబిలీహిల్స్ బై ఎలక్షన్స్ లో అజారుద్దీన్ కి సీట్ ఇస్తారని ఆశించినప్పటికీ కూడా తనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తనకి మంత్రి పదవి కూడా ఇవ్వాలంటూ మైనార్టీ లీడర్లు కొంత అధిష్టానం పైన ప్రెజర్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే తనకి మైనార్టీకి సంబంధించిన శాఖ మంత్రులు చేరున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే క్యాబినెట్ లో బర్త్ కోసం అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తనకు కూడా హోంమంత్రి శాఖ ఇవ్వాలి అన్నట్టు కూడా తను అనేక సార్లు వ్యాఖ్యలు చేసిన విషయాలు కూడా మనమైతే చూస్తా ఉన్నాము. తనకి ఏదైతే మంత్రివర్గంలో స్థానం ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మైనార్టీ నుండి ఒక్క మినిస్టర్ కూడా లేరు అన్నట్టుగా చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అనేక సమీకరణలను ఆలోచించి మినిస్టర్ పదవులు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. బీసీలకి ఇటు ఎస్సీ దళిత వర్గాలకి సంబంధించిన అందరినీ కూడా కేబినెట్ లో ఉంచడం అయితే జరిగింది. మరి మైనార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా ఇవ్వాలి అన్నట్టు కూడా చూస్తా ఉంది. గతంలో మైనార్టీ లీడర్లు కరువయ్యారనే ప్రశ్నలు కూడా కాంగ్రెస్ పార్టీని వెంటాడినాయి. వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ పదవితో పాటు తనకి మైనార్టీ సంబంధించిన శాఖ మంత్రివర్గాలు చేస్తారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత గందరగోళ వాతావరణంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. హైకోర్టులో 3వ తారీఖు కూడా వాదనలు ఉండబోతా ఉన్నాయి. 3వ తారీఖు తర్వాత ఎటువంటి తీర్పు వస్తుందో ఆ తీర్పును బట్టి 7వ తారీఖు మరి క్యాబినెట్ చర్చలు అయితే ఉండబోతా ఉన్నాయి. ఆ క్యాబినెట్ చర్చలో మరి ప్రధానంగా క్యాబినెట్ లో విస్తీర్ణ కూడా జరగబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అజారుద్దీన్ కి తనకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారనే వార్త అయితే ఇప్పుడు చెక్కర్లు కొడతా ఉంది. జూబిలీహిల్స్ బై ఎలక్షన్ లో కారణంగా అక్కడ నుండి ఖచ్చితంగా ఒక మంత్రి ఇవ్వాలి అన్నట్టు కూడా చూస్తా ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు సంబంధించి 10 జిల్లాలో కూడా మంత్రులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకి ఒక్క మంత్రి కూడా లేదనే వార్తలు వినిపిస్తా ఉన్నాయి. వాటన్నిటికి కూడా అధిష్టానం చెక్ పెట్టడానికి అజారుద్దీన్ కి స్థానం కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అజారుద్దీన్ కి దాదాపుగా మంత్రి పదవి ఖాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ విస్తీర్ణ తర్వాత మరి కీలక నేతలు కూడా అసంతృప్తి ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవి కావాలంటూ అనేక నేతలు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు బీసీ సంబంధించిన లీడర్లు ఓడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు రాజగోపాల్ రెడ్డి అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి వాళ్ళందరినీ కాదని మరో నేతలకు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విస్తీర్ణ తర్వాత కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్నట్టు కూడా వార్తలు చిక్కలు కొడతా ఉన్నాయి.